హలో అండి. సో ఎంతో కష్టపడి మన ఎన్నో సంవత్సరాలు కృషి చేసి మన కృషికి ఫలితంగా గురుకులంలో టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్, లైబ్రరియన్ అండ్ పీడీ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండి. సో గురుకులంలో ఉద్యోగం అయితే సంపాదించాము. సో డ్యూటీస్ ఎలా ఉంటాయి అనేది చాలామందికి తెలియదు. కొంతమంది ఆల్రెడీ ప్రైవేట్లో వర్క్ చేశారు, కొంతమంది గెస్ట్ ఫ్యాకల్టీగా చేశారు, కొంతమంది ఆల్రెడీ గురుకులంలో వర్క్ చేశారు, అసలు కొంతమంది టీచింగ్ ఎప్పటి వరకు చేయలేదు. సో ఫస్ట్ టైం టీచింగ్ ఫీల్డ్కి వచ్చారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి. అసలు గురుకులానికి బయట ఇన్స్టిట్యూషన్కి తేడా ఏంటి, అసలు గురుకులంలో జాబ్ చార్ట్ ఎలా ఉండబోతుంది, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి, మనం ఎవరి రూల్స్ని ఫాలో కావాలి, జాబ్ ఈజీయా కష్టమా, సో ఇదంతా ఈ వీడియోలో చూద్దామండి. వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయట ఇన్స్టిట్యూషన్స్తో గురుకులంని కంపేర్ చేస్తానండి. బయట ఇన్స్టిట్యూషన్కి గురుకులంకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. బయట ఇన్స్టిట్యూషన్లో మనం 9 to 5 స్టూడెంట్స్తో చదువు చెప్తే సరిపోతుంది. మనకు అక్కడ అడిగేది ఓన్లీ రిజల్ట్ మాత్రమే. కానీ గురుకులానికి వస్తే మాత్రం ఇక్కడ మనం స్టూడెంట్స్కి చదువు ఒక్కటి చెప్తే సరిపోదండి. స్టూడెంట్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఒక టీచర్ బాధ్యత, ఒక హౌస్ పేరెంట్ బాధ్యత. సో చదువు ఒక్కటే కాదు, వాళ్ళు ఏ టైంకి తింటున్నారు, వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఎలా ఉన్నారు, వాళ్ళలో ఇంకేమన్నా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయా, వాళ్ళు అంటే ఈ రంగంలో వాళ్ళని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు అని గ్రహించగలగడం, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవ్రీథింగ్ అండి. ఒక స్టూడెంట్ యొక్క ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఒక గురుకులం టీచర్ బాధ్యత అండి. నెక్స్ట్ ఏంటంటే బయట ఇన్స్టిట్యూషన్లో 9 to 5 ఈవినింగ్ 5కి స్టూడెంట్ ఇంటికి వెళ్ళిపోయినారు అంటే మనం ఇంటికి వెళ్ళిపోతాం. మనకు స్టూడెంట్స్కి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సంబంధం ఉండదు. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే క్లాస్కి వస్తేనే మనం వాళ్ళతో మాట్లాడడం కానీ అలా జరుగుతుంది. సరే, ఇది రెసిడెన్షియల్ ప్యాటర్న్ అండి. మనందరికీ తెలిసే వచ్చినాము, కాకపోతే రూల్స్ తెలియదు. రెసిడెన్షియల్ అని తెలుసు కానీ ఇలా ఉంటుందని తెలియదు. సో రెసిడెన్షియల్లో ఏంటంటే స్టూడెంట్స్ 24/7 మనతో ఉంటారు. ఇయర్లో 365 days వాళ్ళ బాధ్యత మనదే. వాళ్ళ తల్లిదండ్రులు మన మీద నమ్మకంతో పంపించారు కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోయినా కానీ మన ధ్యాస అంతా స్టూడెంట్స్ మీదే ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ అయితే అది హౌస్ పేరెంట్గా మనం అటెండ్ కావాల్సిందే. మనకు హాలిడేస్లో ఉన్నా మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిందే. సో వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే మనం కాలేజ్కి అటెండ్ కావాల్సిందే. సో స్టూడెంట్ యొక్క ప్రతి రెస్పాన్సిబిలిటీ ఒక హౌస్ పేరెంట్దేనండి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, చదువు ఒక్కటే కాదు, ఫస్ట్ వాళ్ళ హెల్తే మన ప్రయారిటీ. దాని తర్వాత వాళ్ళ ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటున్నారా లేదా మనం మానిటర్ చేస్తాం కదండి. మన నైట్ డ్యూటీ ఉన్నప్పుడు మనం మానిటర్ చేయకపోయినా అక్కడ డెప్యూటీ వార్డెన్, మెస్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళని కనుక్కోవాలి మనము. సో మా స్టూడెంట్స్ ప్రాపర్గా ఫుడ్ తింటున్నారా లేదా, లేదు ఒకవేళ వాళ్ళు మూడీగా ఉంటున్నారు, ఫుడ్ తినట్లేదంటే మనం ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ పిల్లల్ని పిలిచి అడగాలి, స్టూడెంట్ని తను ఓపెన్ అయిందాక అడగాలి. లేదు అంటే వేరే పిల్లలతో మాట్లాడాలి. ఇంకా లోతుగా వెళ్తుంటే వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఇలా ఆ బాధ్యత మొత్తం హౌస్ పేరెంట్దేనండి. నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్తో మాట్లాడాల్సింది కూడా మనమేనండి. అంటే ఆ స్టూడెంట్ ఏ స్పోర్ట్స్లో రాణించగలుగుతుంది, తనకి ఏమన్నా మనం ఎంకరేజ్ చేస్తే మంచి కెరియర్ ఉందా, సో అలా ఒక హౌస్ పేరెంటే. మళ్ళీ నెక్స్ట్ లైబ్రరీ, కొంతమందికి చదువులో ఇంట్రెస్ట్, లైబ్రరీ అంత అందరితో కోఆర్డినేట్ చేసుకునే జాబేనండి గురుకులంలో జాబ్. అంటే కొంచెం కష్టమే కానీ మనము మనసు పెట్టి చేస్తే కష్టమేం కాదు. సో ఎందుకంటే ఎంతోమంది కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మనకి స్టూడెంట్స్కి అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ అఫెక్షన్ మనకు బయట ఇన్స్టిట్యూషన్లో పిల్లలతో రాదండి. సో అఫెక్షన్ కానీ మనకు బాండింగ్ కానీ పిల్లలతో చాలా ఎక్కువ బాండింగ్ ఉంటుంది. క్లాసెస్ చెప్పడం ఒక పార్ట్ మాత్రమేనండి గురుకులంలో, కానీ ఇదంతా కూడా మన బాధ్యతగానే. సో మనం 24/7 ఇయర్లో 365 days డ్యూటీలో ఉన్నట్టే. సో ఇది స్టూడెంట్స్ వర్షన్. కమింగ్ టు అకాడమిక్స్ వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు మనకు ప్రైవేట్లో ఎలా ఉంటుందండి, ప్రైవేట్లో మన వర్క్ని బట్టి, మన వర్త్ని బట్టి గ్రోత్ ఉంటుంది.
సో మనం ఒక ప్రిన్సిపల్నో లేదా డైరెక్టర్నో ఇంకెవరో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళని ఇంప్రెస్ చేస్తే మనకు ఇంక్రిమెంట్స్, శాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ఏదైనా శాలరీ వాళ్ళ బేస్ మీద ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, అందరికీ ఒకే పే స్కేల్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎవరిని ఇంప్రెస్ చేయాలి అన్న అవసరం లేదు. మనకు ఒక వర్క్ ఇస్తారు, మనం ఆ వర్క్ ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. సో ఏం వర్క్ ఇస్తారండి అకాడమిక్ పరంగా అయితే, వైస్ ప్రిన్సిపల్ లేదా ఏటీపీ అంటారు కొన్ని దగ్గర, ఏటీపీ, డెప్యూటీ వార్డెన్ ఇస్తారు, హౌస్ పేరెంట్ ఇస్తారు, ఏమన్నా ఎమ్యూనిటీస్కి ఇన్ఛార్జెస్ ఇస్తారు, నెక్స్ట్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఇస్తారు, అకాడమిక్ కోఆర్డినేటర్ ఇస్తారు, నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా క్లబ్స్ ఉంటే వాటికి ఇన్ఛార్జెస్ ఇస్తారు. సో మన వర్క్స్ అన్నీ మనం కంప్లీట్ ప్రాపర్ వేలో చేసుకుంటూ వాటికి ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో అంత కష్టమైన పనేం కాదు. ఒకరిని ఇంప్రెస్ చేయాలని మనం ఉరుకుడాడాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు. సో మనం కొత్త కాబట్టి మనకు సీనియర్స్ ఉంటారండి, సీనియర్స్ని ఫాలో కావాలి. మనం ఏదైనా పని చేసే ముందు ఒక సీనియర్ ఉంటారు కదా, సో ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నేను ఫస్ట్ టైం కాబట్టి ఇలా చేస్తే ఓకేనా. సో మనకు అక్కడ కూడా ఒక గైడెన్స్ దొరకలేదనుకోండి, ప్రిన్సిపల్ ఉంటారు. సో ప్రిన్సిపల్ని అడగండి ఏదైనా పని చేసే ముందు, మేడం లేదా సార్ ఐ వాంట్ టు డూ దిస్ లైక్ దిస్. సో ఇన్నోవేటివ్ థాట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో మనకు ఫస్ట్ కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది, ఒక 3-4 months. ఒకసారి మనం ట్రాక్లో పడిన తర్వాత మనకు అలవాటు అయిపోతుంది, ఇంకా ఇట్ విల్ బికమ్ అవర్ రొటీన్. సో కొత్తగా చేసిన వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది. అంటే జనరల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇక్కడికి తేడా అదేనండి. జనరల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్యూర్లీ డిఫరెంట్, సో గురుకులం ఈజ్ ప్యూర్లీ డిఫరెంట్. సో ఏదైనా పని చేసే ముందు కొత్తలో మనం ఇబ్బందులు పడొద్దు. సో ఎందుకు అంటే గురుకులంలో అంటే ఎక్కడైనా సర్వీస్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుందండి. మనం చేసే తప్పుల వల్ల ఎవరికన్నా ఇబ్బంది, స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగితే మనకు మెమో కానీ షోకాజ్ నోటీస్ కానీ ఇష్యూ చేసే అథారిటీ ప్రిన్సిపల్కి ఉంటుంది. సో ఆ షోకాజ్ నోటీసులు సర్వీస్ రిజిస్టర్లోకి ఎక్కుతాయి. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి మాత్రమే మనము మన సీనియర్స్ సలహా కానీ మన ప్రిన్సిపల్ సలహా కానీ తీసుకోవాల్సి ఉంటుంది. సో షోకాజ్ నోటీస్ అంటే ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. సో మనకు రిజల్ట్ ఎంత రావాలనేది కూడా సొసైటీ ఒక బెంచ్ మార్క్ పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సబ్జెక్ట్ ఉంది, ఓవరాల్ క్లాస్ రిజల్ట్ 75% రావాలండి. సో రానప్పుడు మనకు అకార్డింగ్ టు రూల్స్ సైన్స్ టీచర్కి అయితే మెమో లేదా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయాలి. ఏం షోకాజ్ నోటీస్ అంటే, మీ సబ్జెక్ట్లో రిజల్ట్ ఇంత వచ్చింది, యాక్చువల్గా ఇంత రావాలి, ఎందుకు రాలేదు అనేదైతే మెమో ఇష్యూ చేస్తారు. సో దానికి ఆ టీచర్ ఎక్స్ప్లెనేషన్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేసుకోవడానికే రిజల్ట్ విషయంలో కానివ్వండి, యాక్టివిటీస్ విషయంలో కానివ్వండి, పిల్లల హెల్త్ విషయంలో కానివ్వండి, మనము కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయండి. సో ఇష్యూ ఏం లేదు, నాట్ ఏ రాకెట్ సైన్స్, ఇది చేయొచ్చు. ఎన్నో వేల మంది సీనియర్స్ చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తున్నారంటే విత్ దేర్ డెడికేషన్ అండ్ దే ఫీల్ దట్ యాజ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ద మెయిన్ థింగ్ గురుకులంలో ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అనేది కన్ఫామ్గా ఉండాలండి. మోర్ రెస్పాన్సిబుల్ ఉండాలి, మోర్ డెడికేటెడ్ ఉండాలి. సో మనం ఈ జాబ్ మనకు అప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో కొన్ని రోజులు అలవాటు అయితే మనం కొన్ని రోజులు మనసు పెడితే చేయలేదంటే ఏమీ లేదు. సో టెన్షన్ పడకండి. ఫస్ట్ థింగ్, డోంట్ బీ టెన్స్డ్. మనకి ఏదైనా వచ్చినా కానీ ఫస్ట్ టేక్ ఇట్ టు ద కన్సర్న్ ఆఫ్ యువర్ సీనియర్స్. మీకు అక్కడ సీనియర్స్ లేకపోతే ప్రిన్సిపల్ ఉంటారు. సో ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్తే తను సలహా ఇస్తారు. ఒకవేళ తనకు కూడా తెలియకపోతే ఇంకా హయ్యర్ లెవెల్లో అయితే కనుక్కొని చెప్తారు. సో ఆల్రెడీ సీనియర్స్ చాలా కోఆపరేటివ్, అలాంటి ఇష్యూ ఏం లేదు. సో మీకు కనుక ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదు అంటే నాకు ఇన్స్టాగ్రామ్ మీద DM చేయండి అండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.